డిమాండ్ ఏంటి సార్? ఇంత నష్టమైంది, ఇంత ప్రభుత్వం చేసేసి చదువుకున్న వాళ్ళకు జాబులు ఇచ్చే కెపాసిటీ లేని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం, పోతే ఏం లాభం? మీరు చూపించారు సార్, ఏవో చూపించారు, తీసుకున్నాము, అయిపోయింది. ఇంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏదైనా ఉన్నాను సార్, బఫర్ జోన్ ఇంకోట చెరువులో కట్టినరా, ఒక 3 నెలలు, నెల, 15 రోజులు, వారం రోజులు, 10 రోజులు డైరెక్ట్ వచ్చి ఇవ్వచ్చు కదా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్తున్నామంటే, మేము వాళ్ళది శాశ్వత భవనాలు కూర్చోవేయట్లేదు, తాత్కాలికంగా రేకుల షెడ్లు ఉన్నాయి, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నాయి, కూర్చోవేయట్లేదు, రేకుల షెడ్లు మాత్రమే కూర్చోవేస్తూ ఉంటారు. వాణిజ్య కార్యకలాపాలు అంటే బిజినెస్ చేసుకున్న వాడే కూర్చోస్తూ ఉంటారు. మీరు ఏమైనా నివాసం ఉంటుందా? బిజినెస్ వర్కౌట్ చేస్తున్నారు, ప్లస్ దాని ఏమంటారు పని నడుస్తుంది సార్. రేపటి ఉన్నాయి, క్యాటరింగ్ ఉన్నాయి, దానికి ఏం చెప్పుకోవాలి? వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఏం చెప్పుకోవాలి? ఇంత లాస్ అయింది. 15-20 మంది డైరెక్ట్